సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ వల్ల కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే కాండి ఈవెన్ జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి ఇప్పుడు జరుగుతున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ వల్ల. రీజన్ ఏంటంటే షార్ట్ లిస్ట్ అవ్వడమే పెద్ద కష్టంగా ఉంటే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసినాయి కొన్ని కంపెనీస్ అయితే ఎలా చేస్తున్నాయంటే ఫస్ట్ రౌండ్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సెకండ్ రౌండ్ కండక్ట్ చేయడానికి మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. 7 days నుంచి 10 days ఆర్ 20 days కూడా తీసుకున్నారు. ఇలా తీసుకొని ఏం చేస్తున్నారంటే సెకండ్ రౌండ్ కూడా వీళ్ళు క్లియర్ చేశారనుకోండి, సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఫీడ్బ్యాక్ ఏంటో ఎవరికి తెలియదు, ఎవరిని హైర్ చేసుకుంటున్నారో తెలియదు. ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ పీపుల్కే కాదని ఈవెన్ జెన్యూన్ క్యాండిడేట్స్ కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఇప్పుడు రీసెంట్గా చాలా కంపెనీస్లో అయితే ఫేస్ చేస్తున్నారు. దానికి కారణం అయితే అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసే ఆ మేనేజర్స్కి, ఆ ఎంట్రీ ప్రాసెస్ చేస్తున్న ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తెలియాలి ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అనేది. మోరోవర్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూ ప్యానల్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళకే తెలియదు. ఫస్ట్ అయితే రెజ్యూమ్లోని కొన్ని కవర్ చేస్తున్నారు, తర్వాత రెజ్యూమ్లో లేనివి సపోజ్ మీరు పవర్ BI డెవలపర్ అనుకోండి, మీకు స్నోఫ్లేక్ వచ్చా, ఆర్ అజూర్ క్లౌడ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా, ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ వచ్చా, ఓకే, ఆర్ మీకు ఏదైనా పవర్ యాప్స్ మీద, సేల్స్ ఫోర్స్ మీద ఏమన్నా డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇలాంటివి ఇర్రిలవెంట్ క్వశ్చన్స్ అన్నీ అడిగి ఈ క్యాండిడేట్స్ని తికమక చేస్తున్నారు. అండ్ అసలు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా రిలవెంట్ క్వశ్చన్స్ అడగకుండా క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మీద అడిగితే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా చెప్తారు, బట్ ఇర్రిలవెంట్ అడిగిన క్వశ్చన్స్ని వాళ్ళు ఎలాగ ఆన్సర్ చేస్తారండి, ఎవరైనా ఎలాగ ఆన్సర్ చేస్తారు. సో దానికి రిజెక్ట్ చేసేసి మీకు ఈ స్కిల్స్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, ఈ డొమైన్ నాలెడ్జ్ లేదని వాళ్ళు సింపుల్గా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇన్ కేసు జాబ్ సీకర్స్ ఈ స్కిల్స్ మీరు నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అనగానే వాళ్ళు మళ్ళీ అది నేర్చుకొని దాని రెజ్యూమ్స్లో యాడ్ చేయగానే మళ్ళీ ఇంకో స్కిల్స్ ఇది లేదా అది లేదని ఇంకో కంపెనీ అడుగుతుంది. ఎన్ని స్కిల్స్ అన్నీ నేర్చుకుంటారండి ఒక్క ప్రొఫైల్ మీద, ఎన్ని నేర్చుకుంటారు? ఏవైతే కొన్ని స్పెసిఫిక్ టెక్నాలజీ మీద, ఒక టెక్నాలజీ మీద కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ కనీసం 3 to 4 స్కిల్స్ నేర్చుకొని వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ ఇంకోటి లేదు, అది లేదు, ఇది లేదని క్యాండిడేట్స్ని ఇబ్బంది చేస్తుంటే వీళ్ళకి ఏమవుతుంది, జాబ్ సీకర్స్కి ఏమవుతుంది అంటే అసలు ఈ ఐటీ ఇండస్ట్రీ కరెక్టేనా మనకి అనేది డిసప్పాయింట్ అయిపోయి అసలు గివప్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. మంచి క్యాండిడేట్స్ కూడా గివప్ చేసేస్తారు. మీరు ఆపర్చునిటీ ఇవ్వండి, ఇస్తే అప్పుడు హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకుంటారు అండ్ ప్రూవ్ చేసుకుంటారు కూడా. అంతేగాని వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ మీద అడగకుండా ఏవో అడిగేసి సమ్ చీప్ క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ప్యానల్స్ అయితే. అలా చేయడం కరెక్ట్ కాదండి. ఇలాంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ వల్ల మెయిన్గా ఈ జాబ్ సీకర్స్ అండ్ ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటారో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వీళ్ళందరూ చాలా థింక్ చేస్తున్నారండి. అసలు ఇది నాకు సెట్ అవుతుందా, కంపెనీ ఈ ఐటీ ఇండస్ట్రీ సెట్ అవుతుందా, నాకు ఇది పర్ఫెక్టా కాదా అనేది ఇలా థింక్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది. ఓకే, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. చెప్పలేమండి, ఇది ఒక టైం నడుస్తుంది, బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. కానీ ఓపెనింగ్స్ అయితే జాబ్ పోస్టులు అయితే చేస్తున్నారు, ఓపెనింగ్స్ ఉన్నాయంటున్నారు, మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, ఎవరిని హైర్ చేసుకోరు, ఎవరిని హైర్ చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వీళ్ళేమో పాపం అప్లై చేస్తుంటారు, కొంతమంది స్టార్ట్ లిస్ట్ అవుతుంటారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినా ఇప్పుడు 10 questions అడిగితే కనీసం 7 questions చెప్పినా కూడా యాక్చువల్గా అయితే తీసుకుంటారు. 7 questions చెప్తే ఆన్సర్స్ చేస్తే తీసుకుంటారు, బట్ తీసుకోవట్లేదు. ఇంకా ఏం కావాలో, ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సో ఇదైతే ఎక్కువ రోజులు ఉండదండి. ఎప్పుడైనా టైం అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది. మళ్ళీ గుడ్ డేస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. సో మీరు ఏం గివప్ చేయనవసరం లేదు. మీ తప్పు అయితే ఏం లేదు. మీరు స్కిల్స్ని మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటుండండి. ఓకే, సో ఎవరైతే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఓన్లీ ఎప్పటి నుంచో 5 years నుంచి 6 years నుంచి సేమ్ స్కిల్స్ మీద వర్క్ చేస్తుంటే వాళ్ళు మాత్రం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతారు. ఎవరైతే 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఓల్డ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయిన వాళ్ళు కొంచెం అప్గ్రేడ్ చేసుకోండి. సో మీలో ఎవరైనా సరే ఇక రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, సినారియో బేస్డ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాలన్నా, మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలన్నా కూడా సో నన్ను అయితే అప్రోచ్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, అండ్ మీకు ఏదైనా కెరీర్ గైడెన్స్ డౌట్ ఉన్నా కూడా సో మన వెబ్సైట్ luckyhitop.com వెబ్సైట్కి వెళ్ళండి అండ్ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఓవర్ ద ఫోన్. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.